ఇజ్రాయెల్‌లో ఈ మధ్య కాలం చెప్పాలంటే ఇజ్రాయెల్‌కి పెద్ద దెబ్బ తగిలిందండి. లాస్ట్ ఫ్యూ డేస్‌లో. ఆహ్, ఫస్ట్ ఏమో హమాస్ తీవ్రవాదులు మిస్సైల్ అటాక్స్ చేశారు. ఆ మిస్సైల్స్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది వాళ్ళ ఐరన్ డోమ్ సిస్టము. అది టెల్ అవీవ్ దాకా వెళ్ళిపోయాయి మిస్సైల్స్. టెల్ అవీవ్ దాకా వెళ్ళాయి. తర్వాత ఏమో టెల్ అవీవ్ అంటే వాటి క్యాపిటల్. వెళ్ళడంతో ఒక 18 మంది సోల్జర్స్ దెబ్బతిన్నారు. ప్లస్ ఒక సోల్జర్ చచ్చిపోయాడు. ఇంకోటి ఏంటంటే హౌతీస్ ఉన్నారు కదా, హౌతీస్ వాళ్ళు షిప్పులు పడగొడుతుంటారు. వాళ్ళు 3 షిప్స్, ఇజ్రాయెల్ తాలూకు 3 షిప్స్ ధ్వంసం చేశారు. అది 3 డిఫరెంట్ లొకేషన్స్లో. ఒకటేమో రెడ్ సీలో, ఒకటేమో మెడిటరేనియన్ సీలో, ఇంకోటేమో అరేబియన్ సీలో. సో 3 డిఫరెంట్ లొకేషన్స్లో హౌతీలు 3 ఇజ్రాయెల్ తాలూకు షిప్స్ని ధ్వంసం చేశారు. అది ఫైనాన్షియల్గా పెద్ద దెబ్బ. అది కాకుండా ఇప్పుడు మన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని యుఎన్ తాలూకు ఒక సంస్థ ఉంది కదా, దాంట్లో సౌత్ ఆఫ్రికా వాడు వేసాడు కేసు లాంగ్ బ్యాక్, ఈ ఆర్ ఆపాలని. ఆ కేసులో కూడా ఏదో జడ్జిమెంట్ వాడు ఇచ్చారు, వారు ఆపేమని ఏదో చెప్పి ఇజ్రాయెల్కి ఎగెన్స్ట్గా. కాకపోతే ఆ జడ్జిమెంట్ పట్టించుకునే అవసరం లేదు, పట్టించుకునే నాదుడు లేడు. సరే, ఈ 3 విధంగా కూడా పాపం ఇజ్రాయెల్కి దెబ్బ తగిలింది. ఇంకో విధం ఏంటంటే వాళ్ళ హోస్టేజెస్ ఉన్నారు కదా, 150 మంది మిగిలిన వాళ్ళు. ఆ హోస్టేజెస్లో ఇద్దరిని చంపేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి అప్పచెప్పారు వీళ్ళు. అంటే వాళ్ళకి దొరికే ఏరియాలో పడేశారు. ఇద్దరు హోస్టేజ్ని చంపేసి పడేశారు. సో 4 రకాలుగా ఇజ్రాయెల్ పాపం ఈ కొంత 2-3 రోజుల క్రితం నుంచి సంఘటనలో దెబ్బ అయిందండి. సో వీళ్ళు కొంచెం కోఆర్డినేటెడ్గా సింక్రనైజ్డ్గా పనిచేస్తుంటే అనిపిస్తుంది. ఈ హౌతీలు, హమాస్లు, హిజ్బుల్లాలు అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారా అని డౌట్ వస్తుంది. ఇజ్రాయెల్ మరి ఇది తట్టుకోగలదా లేదో చూడాలి. చేస్తున్నాం.